స్థితిలో మీరు ప్రక్రియలకి విషయాలకి అన్నిటి నుంచి ఎప్పుడైతే జీరో అయిపోతారో ఆ జీరోలోనే మీకు ముక్త స్థితి వస్తుంది. ఆ ముక్త స్థితే మీకు దైవం ఏంటో తెలిసేట్టుగా చేస్తుంది, ఆత్మజ్ఞానం ఏంటో తెలిసేట్టుగా చేస్తుంది. ఇక అది తెలిసిపోయిన తర్వాత మీకు ఎలాంటి కన్ఫ్యూజులు, ఎలాంటి భయాలు, ఎలాంటి ఆందోళనలు, ఎలాంటి నిస్పృహలు, ఎలాంటి అసంతృప్తులు ఏవి ఉండకుండా అవుతాయి. కాబట్టి ఈ 10 నిమిషాల ప్రక్రియలో కొంతకాలం సాధన చేయాలన్నమాట. సాధన చేస్తుంటే మీకు అర్థమైపోద్ది ఎలాంటి శ్వాస ప్రక్రియ వలన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ప్రధానంగా వెన్నుబాములో షట్చక్రాల్లో ఎప్పుడు ఎలాంటి స్పందన కలుగుతుంది, ఆజ్ఞాలు ఎలా కలుగుతుంది, సహస్రాలు ఎలా కలుగుతుంది, ఇవన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఆ తెలిసిపోయినప్పుడు మీరు ఎలాంటి ప్రక్రియతో వచ్చిన స్పందన వల్ల మనసు వెంటనే ఏకాగ్ర స్థితిలోకి వెళ్తుంది, ప్రశాంతం అవుతుంది, బాహ్యం సంబంధం లేకుండా ఉండగలుగుతున్నాము అనేది కూడా మీకు మెల్లిమెల్లిగా తెలియటం మొదలైద్ది. అలా తెలిసినప్పుడే మీరు సాధనలో అభివృద్ధిని పొందినట్టు. ఆ అభివృద్ధి మీకు మరింత అభివృద్ధి వచ్చే విధంగా సహాయపడుతుందన్నమాట. ఇలా అభివృద్ధి అనేది ఒక సాధనకి మరో సాధనకి ఒక నిచ్చెనలాగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టుగా ఆ సాధనే దానికదే హెల్ప్ చేస్తూ ఉంటుంది మీకు. కనుక మీరు చాలా కాలం సాధన చేసిన తర్వాత మీకు మీరే గురువుగా మారిపోతారని ఎలా చెప్పాను, ఈ సాధనలే ఒకదానికొకటి హెల్ప్ చేయడం మొదలుపెట్టింది అన్నమాట. అట్లా ఆ సాధన మరొక సాధనని అర్థం చేసుకునేట్టుగా ఒక సాధన ఇంకో సాధనలోకి దూరిపోయిద్ది. ఇట్లా అన్ని సాధనలు కలిసిపోయి లాస్ట్కి ఇంకేమున్నది సాధన, ఇదిగో నాకు అర్థమైపోయింది, ఇలా శ్వాసిస్తే ఇలా ప్రకంపన కలిగిద్ది. ఆ ప్రకంపనని మళ్ళీ తిరిగి మనకి అనుకూలమైన ఆ చక్రాసులో కావచ్చు, సహస్రాల్లో కావచ్చు, ఆ రూపంలో కావచ్చు, మనలో కావచ్చు, మనకు కనపడే రూపంలో కావచ్చు, దైవ దర్శన రూపంలో కావచ్చు, అందులో లయం చేయొచ్చు. ఆ తెలిసిపోయిన స్పందన, ఆ తెలిసిపోయిన భావాన్ని, ఆ తెలిసిపోయిన దృశ్యాన్ని, స్మరణని, ప్రకంపన అన్నిటిని లయం చేయొచ్చు. ఆ లయం చేసిన తర్వాత మనకి ఇక బాహ్యం అంటూ లేకుండా ఒకటే మిగిలిపోయింది. ద్వంద్వం ఉండకూడదు, ఏకస్థితి ఉండాలి, ఏకభావం ఉండాలి, ఏకభక్తి ఉండాలని చెప్తున్నారే. ఆ ఏకం అనేది కూడా ఏంటనేది కూడా మీకు తెలియటం మొదలైంది. ఆ ఏకస్థితిలో లాస్ట్కి ఉండగలుగుతారు. ఏకస్థితిలో ఏకభక్తిలో ఉంటే ద్వంద్వం అనేది లేకపోతే అప్పుడు 3 చెప్పారు. ధ్యానం, ధ్యేయ వస్తువు, ధ్యానించేవాడు. 3 ధ్యానము, ధ్యేయ వస్తువు, ధ్యానించేవాడు. ఈ 3 కొంతకాలం ఈ సాధనలో ప్రక్రియలో ఉంటూ ఉంటాయి. కానీ ఆ ప్రక్రియ చేయగా లాస్ట్కి ధ్యాన వస్తువు మాత్రమే మిగిలిపోయింది. అంటే ధ్యానం దేని చేస్తున్నాము, దేని గురించి చేస్తున్నాము, అది తర్వాత 3వది చేసే మనము. ఈ 3 ఉన్నప్పుడు ఆ మూడోది లేకుండా దేని మనం ధ్యేయంగా పెట్టుకొని ధ్యానం చేస్తున్నామో ఆ ధ్యేయ వస్తువు మనంగా ఏకంగా మారిపోతాం. ధ్యేయ వస్తువు ఒకవేళ భగవంతుడైతే అక్కడ ఇక మనం ఉండము, ధ్యానం ఉండదు. లాస్ట్కి ఆ భగవంతులో లయమైనట్టుగా అది మాత్రమే మిగిలిపోయినప్పుడే మనం దర్శిస్తాము. అదేంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక అక్కడ మనం అనేది ఉండదు. ఉదాహరణకి మనం అని చెప్తున్నాను, కానీ అక్కడ మనం అనేది ఉండకుండా ఆ మనం దాన్నే చూస్తున్నట్టుగా, దాన్నే లయమైనట్టుగా, అందులోనే లయమైనట్టుగా జరిగిపోయింది. కాబట్టి అక్కడ ఉన్న జ్ఞానం ఆ విధంగా మనకి సంపూర్ణంగా తెలియటం మొదలైద్ది. అసలైన జ్ఞానం ఏదో దాన్ని మనం దర్శిస్తూ ఉంటాం. అక్కడ మనం అనేది లేకుండానే ఆ దర్శనం మాత్రమే మిగిలిపోయింది. అందులో అన్నీ పొందుతూ ఉంటాం అనమాట. ఇక ఎప్పుడైతే ఆ ధ్యానంలో నుంచి మళ్ళీ బయటకు వస్తామో అప్పుడు మన ఉనికి మనకు తెలియటం మొదలైద్ది. అప్పుడు మన ఉనికి మనకి తెలియటం మొదలైద్ది. తెలియగానే ఓహో ఇది కదా అసలైంది, ఇంతకాలం దీనికోసమే కదా ధ్యానం చేసింది, దీనికోసమే కదా తపన పడింది, దీనికోసమే కదా అనేక వింటున్నాము, అది నేను ఇప్పుడు చూడగలిగాను, అప్పుడు నేను పొందగలిగాను అనేది మీకు అర్థం అవడం అప్పుడు మొదలైద్ది. అప్పుడు వరకు కన్ఫ్యూజన్లు ఉంటానే ఉంటాయి, సాధన ఉంటానే ఉంటుంది. ఎందుకంటే మీరు వింటున్నటువంటి విశ్వశక్తి చైతన్యం అనేది మీకు అప్పుడు అందులో చూస్తారన్నమాట. యోగానంద గారు కనుక కలకత్తాలో కాళీమాత దేవాలయంలోకి వెళ్ళి 5-6 గంటలు ధ్యానంలో కూర్చున్న చివరికి ఆయన తెలుసుకోలేపారు. కానీ తీరా లేచి వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఆ అరికాలు మండే బండ మీద నుంచి ఉంటే అమ్మవారు ఎప్పుడైతే దర్శనం ఇచ్చారో వెంటనే ఆ మండే అరికాలు కూడా చల్లగా మారిపోయినాయి. చల్లటి ప్రవాహం అరికాల కిందకు వచ్చింది. అంటే ఆ ప్రవాహం ఆ దివ్య దర్శనం వల్లనే ఆటోమేటిక్గా కలిగిపోయింది. ఇంకప్పుడు ఆ చూసేదాన్ని మొత్తాన్ని ప్రత్యక్షంగా చూడగలిగారు. ఆ చూసిందంతా పూర్తిగా ఆస్వాదించగలిగారు. అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అవన్నీ ఆయన గుర్తుండిపోయి వర్ణించి మనకు చెప్పగలిగారు.